పిల్లలు, మీరు రాతోడ్తో వెళ్ళి మీ మొక్కులు చెల్లించుకోండి. రాతోడ్, నువ్వు దగ్గరుండి పిల్లల్ని చూసుకో. మీరెక్కడికి వెళ్తున్నారు మిస్సమ్మా? నా మొక్కు చెల్లించుకోవడానికి. మీరు కూడా మొక్కుకున్నారా? ఏ రాతోడ్, ఆయన కోసం ఇంత చిన్న పిల్లలే మొక్కుకున్నప్పుడు ఆయనతో తాళి కట్టించుకున్న భార్యని నేను మొక్కోకూడదా? సారీ మిస్సమ్మా, మర్చిపోయాను. నాన్న కోసం నువ్వేం మొక్కుకున్నావమ్మా? బుజ్జమ్మ, మనం చిన్నపిల్లలం కాబట్టి చిన్న చిన్న మొక్కులు మొక్కాం. మిస్సమ్మ పెద్దది కాబట్టి పెద్ద మొక్కే మొక్కొని ఉంటుంది. అవునా మిస్సమ్మా, అంతలా ఏం మొక్కుకున్నావు? ముందు మీరెళ్ళి మొక్కు చెల్లించుకోండి. ఏమిస్సమ్మా, నీ మొక్కు మాతో కూడా చెప్పకూడదా? అలాంటిదేం లేదు ఆకాష్, చివర్లో మీకే తెలుస్తుంది. వెళ్ళండి. ఆనంద్, వీళ్ళని తీసుకెళ్ళు. రా పద. రా. మీరేం మొక్కున్నారో నాకైనా చెప్పొచ్చు కదా మిస్సమ్మా. గుడి మెట్లు శుభ్రం చేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి తలపై నొప్పుల బోనం ఎత్తుకొని మోకాల మీద మెట్లెక్కి అమ్మవారికి నిప్పుల బోనం సమర్పిస్తానని మొక్కుకున్నాను రాతోడ్. ఏంటి మిస్సమ్మా, అంత కష్టమైన మొక్క? మనం ఎంత కష్టపడితే ఆ దేవుడు అంతిస్తాడు. సారు కోసం మీరింత కష్టపడుతున్నారు, కానీ సారు మీరెవరో మర్చిపోయారు. మీరు తన తాళి కట్టిన భార్య అని సారు గుర్తొచ్చేది ఎప్పుడో. ఆయన గతం గుర్తు రావడానికే కదా రాతోడ్ ఈ మొక్కులు చెల్లిస్తున్నాం. ఎవరికి తెలుసు, ఈరోజు ఆ శివయ్య దీవెన వల్ల ఆయనకంతా గుర్తుకొస్తుందేమో. అమ్మవారు అనుగ్రహించి ఆయన్ని మళ్ళీ మామూలు మనిషిని చేస్తారేమో. వినాయకుడు, కుమారస్వామి ఆయన పిల్లల కోరికలు తీరుస్తారేమో. మా ప్రయత్నం మేము చేస్తున్నాం రాతోడ్. ఆపై ఆ దేవుడి దయ. అలాగే మిస్సమ్మా, జాగ్రత్త.
మనోహరి మనోహరి, ఏంటి? అక్కడ పిల్లలు మొక్కులు చెల్లిస్తున్నారు. బాగి కూడా పెద్ద ఎత్తున ఏదో మొక్కు చెల్లిస్తుంది. దాని పిచ్చి కాకపోతే ఎందుకంత భక్తి? ఈ ప్రపంచంలో అదొక్కరితే భార్య అయినట్టు ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఈ పూజలవి చేసి మొక్కులు చెల్లించినంత మాత్రాన దేవుడు వరమిస్తాడా? అమరేంద్రకి గతం గుర్తు చేస్తాడా? ఏమో, అది జరిగినా జరగొచ్చు. అయినా భర్త పిల్లల గురించి నీకేం తెలుస్తుందిలే. నీకేమన్నా భర్త ఉన్నాడా ఏంటి? ఏమన్నావు? అబ్బే ఏమీ లేదు మనోహరి. సార్ గురించి వాళ్ళందరూ అలా చేస్తున్నప్పుడు నువ్వేం చెయ్యకపోతే బాగోదు కదా. నేను ఆల్రెడీ మొక్కు చెల్లించానని అమర్ దగ్గర కమిట్ అయ్యాను కదా. ఆ పంతులొచ్చి అదంతా అబద్ధమని చెప్పాడు. సార్ అది నమ్మినట్టున్నారు. అయితే ఏం చేయమంటావు? నవగ్రహాల దగ్గర దీపం వెలిగించినా? ఇంకా నయం, ఆ నవగ్రహాల పక్కన దశమగ్రహంలా నువ్వుంటాను అని చెప్పలేదు. చంపా. లేకపోతే ఏంటి మనోహరి, నువ్వేం చేసినా ఆ బాగి పిల్లల కంటే పెద్దగా గొప్పగా ఉండాలి. అప్పుడే సార్ దృష్టిలో నువ్వు హీరోయిన్ అవుతావు. అంతేనంటావా? అంతే. ఈ రోజు నువ్వు సార్ దగ్గర అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేయాలి. సరే, అలాంటి పూజ ఏదైనా ఉంటే చెప్పు. నాకు తాంత్రిక పూజలు తప్ప ఈ దేవుడి పూజలు ఏమీ తెలీదు. ఆగు బాబు, ఆగాగాగు. ఒక శూలం తీసుకుంటాను. తీసుకోమ్మా. ఇదెందుకు తీసుకున్నావు? ఒకసారి నీ కుడి చేయి చాపు. ఎందుకు? ఆ శూలం చేత్తో పట్టుకుని గుడంతా తిరగాలా ఏంటి? చాపు ఒకసారి చెప్తా. ఏం చేస్తున్నావు చంబా? త్రిశూలం చేతికి గుర్చావేంటి? మామూలుగా అయితే నాలుగుకి గుచ్చుకుంటారు. నువ్వు తట్టుకోలేవని చేతికి గుచ్చాను.